ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఒకే ఒక్క వ్యక్తి, దేశం మొత్తం మీద ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారంటే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక బిరుదుంది, తర్వాత రాజారెడ్డి మనోడని ఒక బిరుదుంది. కానీ ఈరోజు కల్తీ రెడ్డి అనే బిరుదు కేటాయించాడు. ఆవు లేకుండా పాలు లేకుండా నెయ్యి, ఆ రోజు మద్యాన్ని కల్తీ చేశారు, దేవస్థానాలను అపవిత్రం చేశారు. తర్వాత ఈరోజు కల్తీ లడ్డు. రేపు మా మసీదుల్లో కానీ మా చర్చిల్లో కానీ వస్తే మా పరిస్థితి ఏంటి? కల్తీ చేసి ప్రసాదం తయారు చేశారంటే వాళ్ళని నిజంగా ఏ చెప్పుతో కొట్టాలి? నేను 2022లో మీరు అధికారంలో ఉన్నప్పుడే ఈ వివాదం బయటకు వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దీని మీద విచారణ చేపట్టాలి అని ఆ రోజే మాట్లాడితే దాన్ని తొక్కిపెట్టారు. లడ్డు విషయంలో చాలామంది కళ్యాణ్ గారికి ప్రూఫ్ ఉంది కాబట్టి ఆయన ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లారు. ఇదే టాపిక్ని డైవర్స్ చేయడానికి కాపు కులస్తులని ముద్ర వేసుకుని అంబటి రాంబాబు గారు. నా పేరు అబ్దుల్ నజీబ్ అండి, విజయవాడ సిటీ జనసేన అధికార ప్రతినిధిని. ఈరోజు కల్తీ లడ్డు వ్యవహారంపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి జనసేన పార్టీ మైనార్టీ తరఫు నుంచి. ఈ నో ఘీ ఇన్ లడ్డు అని చెప్పి, టీటీడీ లడ్డు అని చెప్పి హ్యాష్ ట్యాగ్ బాగా రన్ అవుతుంది. అది ఎందుకు రన్ అవుతుందంటే, గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో చాలా వరకు కల్తీ జరిగింది. 100% నెయ్యి ఉండాల్సింది పోయి 100% పామాయిలు, రసాయనాలతో కూడిన నెయ్యి, జంతు కొవ్వులతో తయారు చేసిన రసాయనాలతో ఆ నెయ్యిని చేసి అపవిత్రం చేసి ఎంతోమంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఎంతో పెద్ద అపచారం చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. త్వరలో వాళ్ళకి శిక్ష కూడా పడే విధంగా కూటమి ప్రభుత్వము తగు చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నామండి. ముఖ్యంగా చూసుకుంటే ఈ నెయ్యిలో 80% పామాయిల్ కలిస్తే ఒక 20% రసాయనాలు అవి కలిపి కల్తీ నెయ్యి తయారు చేశారు. ఆ భోలేబాబా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అది 2012లోనే స్థాపితమైంది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది అప్రూవ్ అయింది. కాకపోతే వీళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవ్వలేదని చెప్పి వీళ్ళు బుకాయిస్తున్నారు. కానీ ఇదంతా వీళ్ళు చేసిన పాపము. దేవుడి దెబ్బ ఎలా తగిలితో రుచి చూడబోతున్నారు. మనిషి దెబ్బ కంటే దేవుడి దెబ్బ బాగా తగిలిద్ది. ఆ దెబ్బ వల్లనే వాళ్ళు అధపాతాడానికి తొక్కించబడ్డారు. అది కాకుండా వాళ్ళు ఇప్పుడు రోడ్డునెక్కి ఎన్ని నాటకాలు చేసినా, ఎన్ని డ్రామాలు చేసినా కూడా జనాలు విశ్వసించే పరిస్థితులు లేరు. అది మేము మైనార్టీలు అయినా కూడా మేము ఒక కులమత ప్రాంతాలకు అతీతంగా మా జనసేన పార్టీ జరిగింది. మా జనసేన అధినాయకులు వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ న్యాయం కోసం, ధర్మం కోసం పరితపిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మా జనసేన అధినాయకుల వారు గత ఎలక్షన్ ప్రచారం అప్పుడు కూడా చాలామంది భక్తుల వద్ద నుంచి ఆయనకు కానీ, ఆయనతో పాటు పిఎస్సి చైర్మన్ ప్రస్తుతం గౌరవ మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారు కానీ ఉన్నప్పుడు భక్తుల వద్ద నుంచి కూడా వాళ్ళు వినతులు అందుకోవడం జరిగింది. లడ్డు అంతకు ముందులా లేదు, అంతకుముందు విచ్చిపోయేది, ఇప్పుడు గట్టి పడుతుంది, కల్తీ జరుగుతుందని చెప్పి వారి వద్ద నుంచే వీళ్ళు స్వీకరించారు. కాబట్టే మన అధినాయకుల వారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు కూడా మొన్న ఈ మధ్య చెప్పడం జరిగింది. వాళ్ళు కల్తీ చేసిన వారిని, అపవిత్రం చేసిన వాళ్ళని, అపచారం చేసిన వాళ్ళని అసలు మేము వదిలే ప్రసక్తే లేదు కూటమి ప్రభుత్వము. వాళ్ళందరినీ వెంకటేశ్వర స్వామి ముందు మోకాళ్ళ దండ వేసి క్షమాపణలు కోరుకునేంత వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు వీళ్ళ దొంగ నాటకాలు కానీ, ఈ బందిపోటు దొంగల ముఠా బ్యాచ్ యొక్క నాటకాలు కానీ సాగనివ్వమని చెప్పి తెలియజేసుకుంటూ, మా జన సైనికులు కూడా చాలా బలంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నో ఘీ ఇన్ టీటీడీ లడ్డు అని చెప్పి హ్యాష్ ట్యాగ్తో అనే వీడియోలు ఇలాగే చేయడం జరుగుతుంది. మేము కూడా ఇటువంటి అసలు వెనకడుగు ఏమో మా జనసేనాని బాటలో జన సైనికులుగా, కరుడు కట్టిన జన సైనికులుగా మేమందరూ పయనిస్తున్నామని తెలియజేస్తూ జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం అండి. అస్సలం వాలేకుం. నా పేరు షేక్ సిద్దిక్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాది. ముఖ్యంగా ఈరోజు మేము మాట్లాడదలుచుకుంది టీటీడీ లడ్డు కల్తీ గురించి అండి. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు
ఒక 7 సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయవాదం అని చెప్పారు. ఈ టీటీడీ లడ్డు హిందువుల మనోభావాలకే కాదు, ముస్లిం మనోభావాలను కూడా దెబ్బతీసింది. ఎందుకంటే ఈరోజు కల్తీ టీటీడీ లడ్డూలోనే జరిగింది. అంటే ఈ భారతదేశం అనేది మత సామ్రాజ్యానికి చెందిన దేశం కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మా ముస్లిం మైనార్టీ సోదరులు ఈ జరిగిన లడ్డూలో కల్తీ జరిగిన అవినీతికి మేమందరం కూడా మా అధినాయకుల ఆదేశాల మేరకు మనం మాట్లాడటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ ఒక పక్క చెప్పుకుంటుంటే, వాళ్ళ బాబాయ్ గారు స్వయాన మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారే ప్రెస్ మీట్ ముందు కల్తీ జరిగిందని ఒప్పుకోవడం 100% నిజం. అది అందరూ చూశారు. మీరు జనాల్ని ఎంత ఎమార్చాలనుకున్నా కానీ ఆ వెంకటేశ్వర స్వామియే మీ నోటితో నిజాలు చెప్పిస్తాడు. ఎందుకంటే ఇది ఒక హిందువులకి సంబంధించింది కాదు. టీటీడీ దేవస్థానం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాత చెందినది. చాలా వరకు అక్కడ కూడా కుల మతాలకి అతీతంగా వస్తూ ఉంటారు. అలాంటి టీటీడీని, అలాంటిది పవిత్రమైన దేవస్థానం, పవిత్రమైన లడ్డూని కల్తీ చేయడం అది ఎంతవరకు మీకు సబబని మేము తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే అందులో ఎసిడిక్ యాసిడ్, ఈస్టర్స్, మోనోక్లోరైడ్ అన్నీ కలిపి కల్తీ చేశారు. అసలు మీరు పవన్ కళ్యాణ్ గారు కావాలని లడ్డూ గురించి తెచ్చి రాజకీయం చేస్తున్నారు అంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏది ప్రూఫ్ లేకుండా మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా దానికి ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? ఎప్పుడు జగన్ చేశారు అని చెప్పలేదు. ఇలా జరుగుతుంటే అవినీతి జగన్ గారు ఎందుకు స్పందించలేదు? జగన్ గారు స్పందించాలి కదా. పాత పాలక మండలి సభ్యులు కూడా స్పందించి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ మీరు ఎందుకు తీసుకోలేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తప్ప వేరే రకంగా చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మా మతాన్ని మేము ఆచరిస్తాం, పక్క మతాన్ని గౌరవిస్తాం అన్నారు. సేమ్ ఇదే మా ఖురాన్లో కూడా మొహమ్మద్ ప్రవక్త గారు కూడా ఇదే చెప్పారు, నువ్వు నీ మతాన్ని ఆచరించు, పక్క మతాన్ని గౌరవించు అన్నారు. అదే నినాదం పవన్ కళ్యాణ్ గారు చెప్పారే తప్ప ఆయన వేరే మతాన్ని ఏదో ఆయన టీటీడీ లడ్డు మీద సనాతన ధర్మం మీద మాట్లాడుతున్నారు కాబట్టి మీ హిందువుల వైపే ఉన్నారని చెప్పేసి చాలా వరకు బతకలహాలు సృష్టించి, క్రిస్టియన్స్ లో మొన్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాలు చనిపోతే అది కూటమి చేసిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నింద మోపాలని చూశారు. అలాంటిది ముస్లిమ్స్ వైపు కూడా వక్ఫ్ గురించి కూడా ముస్లిం వైపు బీజేపీకి సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ముస్లిమ్స్ వైపు లేరని చెప్పారు. మా నాయకుడు అన్ని కులాలని అన్ని మతాలని ఒకేలా చూసే నాయకుడు. ఈ రోజు టీటీడీ లడ్డు కల్తీ అయిందని చెప్పి సనాతన ధర్మంతో ముందుకొచ్చి మాట్లాడినారు. రేపు పొద్దున ముస్లింస్ కూడా ఏదైనా ఆపద వస్తే మొట్టమొదటిగా నిలబడే నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారిని తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చౌకలు పేలుతున్న నాయకులు ఒక్కొక్కరు చెప్తున్నాం, మేము చూస్తా ఊరుకోము. మేము అధికారంలో లేనప్పుడే మేము ఎంతకైనా నిలబడి పోరాటాలు చేసి మేము నిలబడగలిగాం. ఇప్పుడు మాకు అధికారం ఉంది, మేము చట్టపరంగానే ముందుకెళ్తాం, కానీ గొడవలకు కానీ గిడవలకు కానీ ఎటువంటి చూడకుండా చట్టపరంగానే ముందుకెళ్తా చూస్తున్నాడు మా నాయకుడు ఒక్క మాట చెప్తే మీరు కానీ ఇంకో మాట మాట్లాడితే మీరు మమ్మల్ని జన సైనికుల్ని మమ్మల్ని మీరు తట్టుకోలేరని చెప్పి హెచ్చరిస్తూ మా నాయకుడు అమ్మట మా ముస్లిం మైనార్టీ సోదరులు కూడా నిలబడతామని ప్రతి ఒక్క మతం కళ్యాణ్ గారి అమ్మట ఉంది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సయ్యద్ అస్మా, సెంట్రల్ నియోజకవర్గం. అస్సలాము అలైకుం అందరికీ. అండ్ ఇప్పుడు మనం మాట్లాడేది ఏమిటంటే, ఇప్పుడు ఎంతోమంది భక్తులు వచ్చి సందర్శించుకునే చోట ఇలా కల్తీ చేయడం చాలా ఘోరం. మీకు ఎలాగో దేవాలయాల గురించి తెలియదు, సెట్లు వేసుకొని పూజలు చేసుకొని వెనక్కి తిరిగి ఇంటికి వెళ్తారు. అలాంటిది మీకు ఏమీ తెలియదు గుళ్ళ గురించి. ప్రసాదం చేతికి ఇచ్చినా సరే తిన్నట్టు యాక్టింగ్ చేస్తూ వెనక్కి పడేసే మీరు ఇలాంటివి చేయడము అది సాధారణంగా జరిగిందనే అనుకుంటున్నాం, కావాలనే చేశారు అనుకుంటున్నాము. ఎందుకంటే మీకు దేవాలయాల మీద నమ్మకం లేదు. ఎప్పుడు మీరు దేవాలయాలకు వెళ్తారో తెలియదు, ఎప్పుడు చర్చిలకు వెళ్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. మీ నాయకులేమో ఒక చోట భయపడతా ఉంటారు,
ఎవడు వచ్చి ఎటు నుంచి ఏం చేస్తాడరా బాబు మమ్మల్ని, మేము దేవుడి దగ్గర ఇలా చేశాము అని. అంతెందుకు, నిన్న రోజా గారిది వీడియో ఒకటి లీక్ అయింది. మీరు అలాగే భయపడతానే ఉండండి. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగిన ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఒక మనిషిని అనేది ఎన్నుకున్నాడు. అది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక సనాతన ధర్మంగా ఆయన నిబద్ధతో నా ప్రజల వల్ల ఏదైనా జరిగిందా అని చెప్పి ఆయన మాల వేసుకొని గుళ్ళు మెట్లు కడిగి ఆయన అపవిత్రం జరిగింది, మమ్మల్ని క్షమించు దేవుడా అని చెప్పి ఆయన పశ్చాత్తాప పడుతుంటే దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తున్న నాయకులు మీ వాళ్ళు. ఒక పక్కన ఒప్పుకుంటూ భయపడుతూ మళ్ళీ కాంట్రవర్సీలు ఎందుకు చేస్తున్నారు? ఇది ఒక క్వశ్చన్. అండ్ ప్రశ్నించే గొంతు ఉన్న వ్యక్తినే దేవుడు కూడా ఎన్నుకుంటాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మా నాయకుడు ఎటు నుంచి ఏం చేస్తాడా అని చెప్పి మీరు తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉండాలి, మీరు బయటికి రావడానికి లేదు. ఇది మేము గట్టిగా చెప్తాం. అండ్ ముస్లిమ్స్ అయిన మేము మా నాయకుడి సిద్ధాంతాలను నమ్ముకొనే ఉంటాము. ఆయన ఏమన్నారంటే మన మతాన్ని మనం నడుపుకుంటూ పరమతాన్ని గౌరవిస్తూ ఉండాలి. మేము కూడా అంతే, మా మతాన్ని మేము ఆచరిస్తూ పరమతాన్ని గౌరవిస్తాం. సో అందుకనే మేము కూడా ఈ టీటీడీ లడ్డు విషయంలో బయటికి వచ్చి మా గొంతును విప్పుతున్నాము. జనాల్లో బాగా అర్థమైంది అందరికీ కూడా, మీరు నాటకాలు చేస్తున్నారు, పైన చెప్పుకొని వస్తున్నారు అని చెప్పి. ఇలా భయపడడం ఎందుకు? మీరు తప్పు చేయడం ఎందుకు? భయపడడం ఎందుకు? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించే వాళ్ళనేమో మీరు ఇది చేసి అది చేసి మీ కుల మతాల రాజకీయాలను లేవలెత్తి కావాలని చెప్పి గొడవలు సృష్టిస్తూ ఎందుకు ఇదంతా చెయ్యడము? మేము అందరం ముస్లిం మైనార్టీలు అందరము మా పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉండి మేము కూడా ఆయన గొంతుకి మమేకమయ్యి మేము కూడా ప్రశ్నిస్తున్నాము. నా పేరు షేక్ రహీం, 64వ డివిజన్, సెంట్రల్ నియోజకవర్గం, జనసేన పార్టీ. ఈరోజు మనం కల్తీ లడ్డు గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు జనసేన పార్టీ తరఫున మైనార్టీలం అందరం కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కల్తీ లడ్డు ఏదైతే కల్తీ లడ్డు జరుగుతుందో ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, లడ్డు కల్తీ జరుగుతుంది, దీనిపై జగన్ గారు స్పందించాలని చెప్తున్నారు తప్ప జగన్ గారు చేశారని చెప్పలే. అక్కడ కల్తీ లడ్డు జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి గుడికి మైనార్టీలు ముస్లిమ్స్ కూడా వెళ్తారు, క్రిస్టియన్స్ కూడా వెళ్తారు, అలాగే హిందూ సోదరులు కూడా వెళ్తారు. అన్నీ ఈ గుడి వెంకటేశ్వర స్వామి గుడికి ప్రతి ఒక్క మతస్థులు అందరూ వెళ్తారు. అలాంటి మతస్థులు వెళ్ళే ప్రతి దాంట్లో మీరు ఇలాగా చేయడం అనేది చాలా అపవిత్రం. ఇదే కాదండి, మన పిఠాపురంలో గుడిలో కూడా ఇదే జరిగింది. మన కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో కూడా వెండిపోవడం జరిగింది. ఇలాంటి హిందువులకి సంబంధించిన ప్రతిదీ ఇలా చేయడం అనేది చాలా దౌర్భాగ్యంలో కూడుకున్నదండి. దీనికి దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తారు. వైసీపీలో ఎవరైతే ఇలాంటి పనులు చేశారో ప్రతి ఒక్కరికి వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది. దానికి ముందుగా పవన్ కళ్యాణ్ గారు సూచన ఇచ్చారు, లడ్డూ ప్రసాదం వల్ల ఇలా కల్తీ జరిగింది అని చెప్పని. అందువలన ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ తరఫున ప్రశ్నించడం అనేది జరుగుద్ది. ఇక నుంచి ఏం చేయాలన్నా ఏం చేయకూడదన్నా కానీ భయపడుతూ చేయాల్సి వస్తే పరిస్థితికి వైసీపీ వాళ్ళు దిగజారిపోయారు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, జనసేన పార్టీ తరఫున మేము ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తాం, పోరాడుతూనే ఉంటాం. జై హింద్, జై జనసేన. ఈరోజు జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ ఉపాధ్యక్షులు కేదరాజుపల్లి నరేంద్ర గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్లో తిరుపతి లడ్డు మీద హిందూ దేవుళ్ళ మీద గత 5 ఏళ్లుగా జరుగుతున్న దాడులు చాలా వరకు సహించాం. కానీ ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే లడ్డూ తయారీలో అనేక అవకతవకలు జరిగినాయి. అందులో భాగమే కల్తీ లడ్డు అనేది. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంటూ వైవి సుబ్బారెడ్డి గారే కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారి నివాసానికి వచ్చే ముందు రోజా గారు కలిసి లడ్డూ గురించి చాలా హేళనగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. చాలా తప్పు చేసామేమో, పొరపాటు చేసామేమో, భయపడాల్సి వస్తుంది ఎప్పుడు ఏం జరిగిద్దో అని. అది చెప్పేది బాధతో కాదు, నవ్వుతూ చెప్పుకుంటున్నారంటే వీళ్ళు హిందువుల మీద, హిందూ దేవస్థానాల మీద ఎంత గౌరవం ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. కల్తీ జరగలేదు, కొవ్వు కలవలేదు అంటున్నారే తప్ప
కల్తీ జరగలేదని ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా చెప్పట్లేదు. ఒక బ్రాహ్మణ్స్ అయి ఉండి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మన మల్లాది విష్ణు గారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శతో మాట్లాడుతున్నారు. మీరు నిజంగా హిందువా కాదా? దళితులు సైతం, ముస్లింలు సైతం తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇస్తే చెప్పులు ఇడిసి కళ్ళకద్దుకొని తింటారే, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీకు విష్ణు గారు అని అడుగుతా ఉన్నాం. ప్రజల కోసం ప్రజల మనోభావాలు దెబ్బతింటుంటే కొంతమంది వచ్చి మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అయ్యా ఈ లడ్డూలు నాణ్యత లేదు అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేస్తే దాని మీద ఆయన మాట్లాడటం జరిగింది. ఆ రోజు సిట్లో ఏం చెప్పారు మీకు? కల్తీ జరగలేదని చెప్పలా, కొవ్వు కలవలేదన్నారు కానీ కల్తీ జరగలేదని చెప్పలా. ఆ కల్తీ ఎలా జరిగిందంటే బాత్రూంలో వాడే టిన్నర్లు, అలాగే మా మల్లాది విష్ణు గారికి బాగా తెలుసు, బ్రాందీ షాపులు నడిపిన అనుభవం ఉంది కదా, చీకు మొక్కలు, చేప మొక్కలు, నూడిల్స్ బళ్ళ దగ్గర వేసే పామాయిల్ని తీసుకొచ్చి కెమికల్ కలిపి ఒక పవిత్రమైన తిరుపతి లడ్డూని తయారు చేసి 68 లక్షల లీటర్ల కల్తీ నెయ్యిలాగా ఒక కెమికల్ని కలిపి తిరుపతి గౌరవాన్ని దిగజార్చి ఇవాళ దేశం మొత్తం మిమ్మల్ని చీకొట్టే విధంగా మీరు చేసిన ప్రవర్తన చూసి ప్రజలందరూ మీ మీద ఉమ్మేస్తా ఉన్నారు. అయినా కానీ సిగ్గు, శరం, సీము, నెత్తురు ఏమీ లేని మీ జగన్మోహన్ రెడ్డి ఈ లడ్డూ వివాదాన్ని అంబటి రాంబాబు ద్వారాగా పక్కదోవ పట్టియడానికి వాళ్ళకు ఒక స్టిప్పు రెడీ చేసి కాపుల మధ్య చిచ్చులు పెట్టి ముఖ్యమంత్రి అని కూడా లేకుండా నానా బూతులు తిట్టించి ఈ లడ్డూ విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కానీ మీరు ఏది చేసినా ఆ క్షణంలోనే దొరికిపోవటం ప్రజలకి మీకు ఒక శాపంగా మారింది. ఎందుకంటే ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు. తిరుపతి వెంకటేశ్వర స్వామి మీ మీద ఆగ్రహంగా ఉండబట్టే 11 సీట్లు ఇచ్చారు. ఈ ఎందుకు ఇచ్చారు, మనం ఇలా అపవిత్రం చేశామని చెప్పి ఆలోచన చేయకుండా మీరు ఎదురు దాడి చేసి రాష్ట్ర ప్రజల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం ఏదో ఉందో అది మానుకోవాలని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ కల్తీ నెయ్యి గురించి రేపు అసెంబ్లీలో లేవనెత్తి ఈ కూటమి ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఈ దుర్మార్గులు చేసినటువంటి దుర్మార్గపు చర్యని ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా దీన్ని చర్చించాలని చెప్పి జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షుడిగా నేను కోరుతా ఉన్నాను. నా పేరు కుప్పాల శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే దేవస్థానం కమిటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిగా నియమించి 2022లో లడ్డు అంటే సాక్షాత్తు శ్రీవారి లడ్డు హిందువులు ప్రత్యేకంగా కళ్ళకద్దుకుని ప్రసాదంగా తీసుకునే లడ్డూని నిజంగా ఆవు లేకుండా, పాలు లేకుండా, నెయ్యి కల్తీ చేసి ప్రసాదం తయారు చేశారంటే వాళ్ళని నిజంగా ఏ చెప్పుతో కొట్టాలని నేను అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మొన్న ప్రెస్ మీట్ పెట్టి మేము ఏ కల్తీ చేయలేదు అని అంటున్నారే కానీ కల్తీ జరగలేదు అని అంటలా. 2022లో మీరు అధికారంలో ఉన్నప్పుడే ఈ వివాదం బయటకు వచ్చింది. కానీ అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి తొక్కిపెట్టి దాన్ని దాచి ఉంచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, కల్తీ జరిగింది, దీని మీద విచారణ చేపట్టాలి అని ఆ రోజే మాట్లాడితే దాన్ని తొక్కిపెట్టారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా లడ్డు విషయంలో చాలామంది కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద క్షుణ్ణంగా దాని మీద ఎంక్వైరీ చేయించి దాని మీద రుజువు తెచ్చుకొని, అంటే దాన్ని ప్రూఫ్ ఉంది కాబట్టి ఆయన ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లారు. ఎందుకంటే 5 కోట్ల మంది ఈ ప్రజలు ఉన్న హిందువులే కాదండి, ప్రతి ఒక్కరూ ఏ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ప్రతి ఒక్కరు కూడా మన తిరుపతికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాంటి పవిత్రమైన లడ్డూని మీరు కల్తీ చేశారంటే 68 లక్షల కేజీల నెయ్యిని మీరు కల్తీ చేసి దాదాపు 250 కోట్లు చేతులు మారే విధంగా చేశారంటే అంటే మీ జేబులకు కూడా డబ్బులు వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్తున్నాను. ఇదే విధంగా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు చేశారు కాబట్టే
151 సీట్ల నుంచి మీరు 11 సీట్లకి దిగజారిపోయారు. నిన్న చూసాం ప్రెస్ మీ ఏదో హౌస్లో మాట్లాడుకుంటూ ఇల్లు మాట్లాడుకుంటూ జోగి రమేష్ గారు, రోజా, కొంచెమైనా సిగ్గుందా మీకు? వెట్టకారాలా స్వామివారి మీద? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద మీకు వెట్టకారాలా? మేము తప్పు చేసాం, దొరికిపోయాం, ఏం జరుగుద్దో, ఏ క్షణాన్ని ఏం జరుగుద్దో అని మీరు మాట్లాడుకుని నేషనల్ మీడియా వైద్యుగా వెళ్ళిపోయింది, మనం చేసిన పాపం అని చెప్పేసి మీరు మాట్లాడుకుని వెట్టకారగాలుగా మాట్లాడతారా? మీరు ఖచ్చితంగా మాకు సమాధానం చెప్పకపోయినా కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి మాత్రం మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. రానున్న రోజుల్లో 2029లో మీ 11 సీట్ల నుంచి 0 సీట్లకి మీ పార్టీ కనుమరుగే విధంగా మీరు చేతులారా మీరు చేసిన మీ జగన్మోహన్ రెడ్డి, మీరు ఇదే టాపిక్ని డైవర్స్ చేయడానికి కాపు కులస్తుడిని ముద్ర వేసుకుని అంబటి రాంబాబు గారు సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని లకారాలతో తిట్టిన విధం మీరు కాదా? మీడియా సాక్షిగా సామెత ఒకటి ఉంది, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. తిట్టడం ఎందుకు, మీరు క్షమాపణ చెప్పుకోవడం ఎందుకు? మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిని బహిరంగంగా ఈ విధంగా తిట్టారంటే మీకు ఎంత ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు. లడ్డూలో కొన్ని కెమికల్స్, అలాగే యానిమల్స్ ఫ్యాట్, పామ్ ఆయిల్తో మీరు చేస్తారా? మీరు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి మోకరిల్లి మీరు క్షమాపణ చెప్పే వరకు కూడా కూటమి ప్రభుత్వం దీని మీద ఫైట్ చేస్తుంది. ఏదైతే సిట్ విచారణ సిబిఐ ఎంక్వైరీ చేశారో కోర్టు నుంచి దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా. గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నా పేరు కేదరాస్పల్లి నరేంద్ర, జనసేన పార్టీ 58వ డివిజన్ ఉపాధ్యక్షుడు. ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విషయం ఏదన్నా ఉంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు గురించి అండి. ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో ఒక ఇష్యూ జరిగితే రాష్ట్రం వరకే మాట్లాడుకుంటారు. ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడుతుందంటే ఇది ఎంత వైరల్ అయ్యిందా అని ఒకసారి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక బిరుదు ఉంది, తర్వాత రాజారెడ్డి మనవడు అని ఒక బిరుదు ఉంది. కానీ ఈరోజు కల్తీ రెడ్డి అనే బిరుదు కేటాయించాడు. మేమంతా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నామకరణం చేస్తున్నాము. తిరుపతి దేవస్థానం తరపున మా కలియుగ వెంకటేశ్వర స్వామిని అవమానించిన సందర్భంగా మీకు ఒక మంచి బిరుదిస్తున్నాము. మీరు కల్తీ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కాదు, కల్తీ రెడ్డి. ఎందుకంటే మీ పరిపాలనలో మీరు చేసిన అరాచకాలు, ఆ రోజు మద్యాన్ని కల్తీ చేశారు, దేవస్థానాలను అపవిత్రం చేశారు, తర్వాత ఈరోజు కల్తీ లడ్డు మీ ప్రభుత్వంలో జరిగింది. ఆ రోజు బయటికి రాకుండా కప్పపెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని బయటికి లాగారు. ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి లాగారు. దాన్ని సిట్టు విచారణకు పంపించారు. సిట్టు కూడా నివేదిక ఏమిచ్చిందంటే కల్తీ జరిగింది, కొవ్వు అలాంటివి జరగలేదు కానీ కల్తీ జరిగింది, ఆ కల్తీ కెమికల్ వల్ల జరిగిందని ఇచ్చింది. అది కూడా పూర్తి విచారణ జరగలేదండి. ఫస్ట్ స్టేట్మెంట్ల ప్రకారం వాళ్ళు తీసుకెళ్లిన శాంపిల్స్ ప్రకారం ఇచ్చారు. దీని గురించి పూర్తి విచారణ జరుగుద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒళ్ళు చాలా దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు ఒక మతాన్ని అవమానిస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక మతానికే సంబంధించింది కాదు, దేశానికి, ప్రపంచానికి, అన్ని కులాలకి, మతాలకి చెందుతుందిగా మేము చూస్తున్నాం. ఎందుకంటే మా హిందూ సోదరులు కానీ, మా క్రిస్టియన్ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానీ ఈ విషయంపై చర్చలు చేస్తున్నారు. ఎందుకంటే మీ మతాన్ని ఎలా అవమాన పాలు చేశారు, రేపు మా మసీదుల్లో కానీ, మా చర్చిల్లో కానీ వస్తే మా పరిస్థితి ఏంటి, మా మసీదులు కానీ, మా చర్చిలు కానీ ఎలాంటి అపవిత్రం చేస్తాడా అన్న భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మీరు చాలా గుర్తుంచుకోవాలి. ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఒక మతాన్ని, ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయొద్దు. పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసి మీరు ఎంత నీచమైన రాజకీయం చేస్తున్నారో ఆలోచించాలి. చేసింది కాక మీరు ఏదైతే చేశారో అవన్నీ బయటికి నిజాలు ఆ దైవం బయట పెడుతుంది. మీకు తెలియకుండానే మీ సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది, మా సోషల్ మీడియాలో కాదు, మీ సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది. నిన్న జోగి రమేష్ గారు, మన రోజా గారు మాట్లాడింది ఎట్ ఏ టైం ఒక 1 అవర్లో ఎంత పబ్లిసిటీ అయింది, నేషనల్ మీడియాలోకి వెళ్ళే విధంగా అయిందంటే నిజం కాదంటారా? ఈరోజు సంకలు గుద్దుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కోరుతున్నాం. మా జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారు చెప్తే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మీరు ఏ కులాన్ని కానీ, మతాన్ని కానీ, లేకపోతే ఒక సనాతన ధర్మం అని ఆయన భుజాన్ని వేసుకున్నారంటే ఒక మతంలో అన్యాయం జరిగింది, ఒక మతాన్ని అవమానిస్తున్నారు కాబట్టి ఆయన భుజాన్ని వేసుకొని మాట్లాడుతున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కులానికి కానీ, మతానికి కానీ చెందిన వ్యక్తి కాదండి. అన్ని కులాలకి, అన్ని మతాలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఒకే ఒక్క వ్యక్తి, దేశం మొత్తం మీద ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారంటే శ్రీ
కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఆయన ఏం చేయాలో ఆయన వేరేంట ఉంది. మిమ్మల్ని చెప్పాడు ఆ రోజే, అదల పాతాల్లోకి తొక్కేస్తాను జగన్ అన్నాడు. ఖచ్చితంగా తొక్కేశాడు. ఈసారి ఇంత అపవిత్రం చేశారు కాబట్టి పాతాళం కాదు కదా, అంతకు మించి ఏదన్నా ఉందంటే అందులోకి మీరు వెళ్ళిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.